నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, కొల్లూరు చుట్టుపక్కల రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఏ రేట్లలో ఉన్నాయి? జంప్ అయ్యాయని అంటున్నారు గదా! ఇప్పుడు పరిస్థితి ఏంటి? అని చెప్పి అడగటం జరుగుతుంది కాబట్టి, కొల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితుల గురించి వాళ్ళు చర్చించడానికి మీ ముందుకొచ్చానన్నమాట. కొల్లూరు చుట్టుపక్కలంటే, కొల్లూరు నుంచి జస్ట్ 1½ కిలోమీటర్స్‌లో మనందరికీ తెలుసు వెలిముల ఉంది. వెలిములకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, వెలిములలో ప్రతి వాడికి కూడా కావాల్సినటువంటి ప్రైమరీ స్కూల్ నుంచి మనకు కావాల్సిన స్కూల్స్, డిగ్రీ కాలేజెస్ దాకా ఇటు పక్కన హాస్టల్స్, అటు పక్కన కనెక్టివిటీ అండ్ ఇంకా వెలిముల నుంచి డైరెక్ట్‌గా మనకి ఐఐటీ కందికి గాని, అంటే బాంబే హైవేకి వెళ్ళటానికి కూడా డైరెక్ట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి, కనెక్టివిటీ బావుంది కాబట్టి, రెసిడెన్షియల్‌గా అది మంచి ఏరియాగా ఉంది కాబట్టి, దాని గురించి అక్కడ చాలామంది ఫోకస్ చేసి, అక్కడ బిల్డర్సు ఎన్నో విల్లాస్, ఎన్నో చాలా విల్లాస్ వస్తాయి. వెలిముల చుట్టుపక్కల విల్లాసు ఎక్కడ అంత డెన్సిటీ తోటి ఎక్కడా లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్నీ వస్తున్నాయి విల్లాస్. అండ్ అక్కడే అపార్ట్మెంట్స్ కూడా హై రేంజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మీడియం రేంజ్ వస్తున్నాయి. అండ్ మామూలు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. నేనెప్పుడు చెప్పేటువంటిది ఏంటంటే హై రేంజ్ అపార్ట్మెంట్సు, చాలా డెన్సిటీ ఎక్కువున్న అపార్ట్మెంట్సు అండ్ చాలా అంటే అది ఒక రకంగా రేపొద్దున హ్మ్, ఈ రోడ్స్ ఉన్న రోడ్స్ 100 ఫీట్ రూట్ అయిపోయినా కూడా ఇంత డెన్సిటీ ఉన్నప్పుడు మనకి ట్రాఫిక్ సమస్యలొచ్చే అవకాశం, వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, ఏదైనా జరగకూడదు జరిగితే అట్లాంటి దానికి కూడా అంటే ఎపిడమిక్స్ మళ్ళీ కోవిడ్ ఎలాంటిదో వల్ల వస్తే కూడా చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి అంటే ఏజ్ ప్రాబ్లమ్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైమ్ బయర్స్ ఉన్నారో, ఎవరైతే విత్ పేరెంట్స్ ఉంటున్నారో ఇన్ పర్టిక్యులర్ పెద్దవాళ్ళతో ఉంటున్నారో అక్కడ, అలాంటి వాళ్ళు మాత్రం నా రిక్వెస్ట్ హై రేంజ్ అపార్ట్మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే అక్కడ ఉండటానికి మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం ఆలోచించి, ఆచితూచి ఈ రిస్కులన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. అండ్ ఇప్పుడు వెలిముల దగ్గర రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అందరూ అడిగింది అది కదా! రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్. మనకి తెలిసి చాలామంది అక్కడ బిల్డర్స్ ఎందుకంటే ఓవర్ సప్లై అయిపోయింది. అనుకున్నంత డిమాండ్ లేకపోవటం వల్ల ఇటు పక్కన మార్కెట్‌లో అనిశ్చల పరిస్థితులు అంటే యువతలో కాన్ఫిడెన్స్ జీరో అయిపోయింది. కాన్ఫిడెన్స్ జీరో అయిపోయింది. ఫస్ట్ అమెజాన్ వాళ్ళు పెద్ద లేఅవుట్ చేస్తే లే ఆఫ్ చేస్తే మొన్న ఒరాకిల్ వాళ్ళు కూడా అతి పెద్ద దారుణంగా ఓవర్ నైట్ 30,000 పీపుల్‌ని అందులో మన హైదరాబాద్ నుంచే నాకు తెలిసి 5,000 మందిని లే ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. 5,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ పోయింది. దానివల్ల అందరికీ కూడా కాన్ఫిడెన్స్ చాలా తగ్గింది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు నేను లే ఆఫ్ అయిపోతానో అన్న పరిస్థితుల్లో యువత ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా, చాలా, చాలా స్తబ్దతతోటి కూడింది. కాబట్టి నేను విన్న ప్రకారంగా 5,500 దాకా అమ్ముకున్న బిల్డర్స్ కూడా ఇవాళ 5,000 రూపీస్‌కి అమ్ముతున్నారు. బిలో 5,000 రూపీస్ కూడా అమ్మేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనుగడ కష్టంగా ఉంది. వీళ్ళంతా నేను చెప్పేది చిన్న చిన్న బిల్డర్స్. పెద్ద పెద్ద బిల్డర్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ లోన్స్ తీసుకొని ఉన్నవాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కట్టడానికి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు టైం ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు అండ్ వాళ్ళకి ఒక ప్లేస్‌లో కాకుండా 4, 5 ప్లేసెస్‌లో ఒకళ్ళే 6, 7 ప్లేసెస్‌లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో లాస్ వచ్చినా ఆ ప్రాజెక్ట్‌లో కవర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. కానీ ఈ స్మాల్ టైమ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ టైమ్ అంటే మరీ గేటెడ్ కమ్యూనిటీ కాదు. 14 ఫ్లోర్స్ కట్టుకునేవాళ్ళు. లేతే 10 ఫ్లోర్స్ కట్టుకునేవాళ్ళు. ఇలాంటి బిల్డర్స్, స్మాల్ టైమ్ బిల్డర్స్ వీళ్ళు అండర్ డెవలప్‌మెంట్ తీసుకొని, ఇవాళ ఆ ల్యాండ్ లార్డ్స్, ఆ ఇన్వెస్టర్స్ దీనిలోంచి ఎలా అయినా బయటపడాలని చెప్పి, ఎందుకంటే ఎంతకాలం నువ్వు ఆ ఇన్వెంటరీ అలా హోల్డ్ చేస్తారు? మీ అందరికీ తెలుసు హైదరాబాద్‌లో ఏదైనా ఫ్లాటు ఓన్లీ బేర్ షెల్ ఖాళీదే ఇస్తారు. అందులో ఏమి వుడ్ వర్క్ అవన్నీ జరగవు. అందులో మనం ఉండలేము. కాబట్టి అలాంటిది రెంట్‌కి కూడా ఇవ్వడానికి వీలుండదు కాబట్టి, ఓన్లీ అవి అమ్ముకోవడానికే కాబట్టి, వాళ్ళు తక్కువ రేటుకైనా ఇచ్చేద్దామని చెప్పి అప్రోచ్ అవ్వటం జరుగుతోంది. ఎవరైనా సరే మీరు వెలుముల, కొల్లూరు ఎంత దగ్గరగా ఉంది? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి ఎంత దగ్గరగా ఉంది? మనం అక్కడి నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇవన్నీ మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ రోజున తెల్లాపూర్‌లో ఎంత యాక్టివిటీ ఉంది? తెల్లాపూర్‌లో ఎంత రేట్లున్నాయి చూసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ కంటే ఇక్కడ అట్‌లీస్ట్ 30% అక్కడ 7,000 ఉంటే ఇక్కడ 5,000 లోపలే ఉంది. అలా మనం ఆలోచించుకుని ఒక 10 నిమిషాలు మనం అవతలకెడితే మనకి ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే విలేజెస్‌కి దగ్గరగా ఉంటే మనకి
ఎటువంటి అంటే మంచి ఫ్రెష్ ఫుడ్ గానీ, లేబర్ గానీ, మనకి ఏది కావాలన్నా గూడా పలికే మనిషి ఉంటాడు కాబట్టి, అది చిన్న టౌన్. వెలిముల, కొల్లూరు చిన్న టౌన్స్ లాగా బై ఇట్‌సెల్ఫ్ డెవలప్ అవుతున్నాయి. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ గూడా కమర్షియల్ బిల్డింగ్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి, మీరందరూ గూడా ఎవరికైతే సాఫ్ట్‌వేర్ పరంగా ఎవరైతే వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, ఎవరైతే హ్యాపీగా కనెక్టివిటీ తోటి దగ్గరగా హాస్పిటల్స్ అన్నీ ఉంటూ విశ్రాంతంగా అంటే రిటైర్ అయిపోయిన తర్వాత విశ్రాంతంగా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు వాళ్ళు, ఈ ప్లేసెస్‌ని కొల్లూరు, వెలుముల మధ్య చుట్టుపక్కల రూ. 5,000కి ఎస్ఎఫ్‌టి రూ. 5,000కి మీరు అండ్ ఇవి గూడా పర్టిక్యులర్‌లీ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండ్ ఫ్యూ బిల్డర్ ఫ్లాట్స్ ఏవైతే రెడీగా ఉన్నాయో అవి చేజార్చుకోకుండా వెంటనే వాటిల్లో పెట్టుబడి పెట్టడం. దీనికి ఒక కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ బాగా పెరగబోతోంది. కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ బాగా పెరగబోతుంది. ఐరన్ అంటే స్టీల్ పెరిగిపోతుంది. సిమెంట్ పెరిగిపోతుంది. లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఈ తర్వాత మీ అందరికీ చూస్తున్నాం ఆయిల్. ఇట్ ఈస్ నాట్ ఎ వార్. ఇట్ ఈస్ ఆయిల్ వార్. ఆయిల్ క్రైసిస్. మనకి పెట్రోల్ గాని, డీజిల్ గాని, ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్‌లు అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి, మనకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, రేట్లు పడేందుకు అవకాశము బహు తక్కువ. రేట్లు పడవు. పడే అవకాశం చాలా తక్కువ. ఓపెన్ ప్లాట్స్ వేరు. ఇవి వేరు. కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ వేరు. కాబట్టి ఇలాంటి వాటిలో మాత్రం మీకు రేట్లు పడవు కాబట్టి ఇదే మీకు సరైన సమయం. మీరు పెట్టుబడులు పెట్టండి. ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. 9515127639 ఎప్పుడు కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను నా కన్వీనియన్స్‌లో మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.